జూన్ 14 దేవుని వాగ్దానం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తన 29:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నతమైన కృప వలన మనం మరొక నూతనమైనటువంటి దినాన్ని చూడటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఉన్నత స్థానాలు ఎక్కాలని మానవ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో మనుషుల మధ్య విభేదాలు, లేక సంఘంలో, సమాజంలో, నువ్వు ఉద్యోగం చేసే చోట అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విభేదాలు రావడం జరగవచ్చు. అలా జరుగుతూ ఒక మనిషి మానసికంగా ఎన్నో దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎంతో చితికిపోయిన మనిషి తన జీవితంలో నెమ్మది, సమాధానం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో ఆ గొప్ప ఉన్నతమైన సమాధానాన్ని అతడు పొందుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు మనం ప్రపంచాన్ని చూడగలిగితే ఎంతో డబ్బున్నవారు, అధికారం ఉన్నవారు, పలుకుబడి ఉన్నవారు, అన్నీ ఉన్నా వారికి నెమ్మది, సమాధానం లేక ఆయా ప్రయత్నాలు చేసి విఫలమైన వారిని అనేకులు మనం కనబడుతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని సేవకునిగా ఒకటి చెప్పగలను. క్రీస్తుని వెంబడించే వారికి, క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తును కలిగి ఉన్న వారికి ఖచ్చితంగా ఆయన గొప్ప సమాధానం ఎప్పుడూ ఉంటుంది. ప్రభు వాక్యము, వాగ్దానం కూడా అదే. తన ప్రజలుగా ఉన్న వారికి దేవుడు ఆశీర్వదించుతాడు సమాధానము అనే గొప్ప ఆశీర్వాదం. అది ఎంత గొప్ప ఆశీర్వాదం అని అంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కడ కొనుక్కోలేనిది, ఎక్కడ కనుగొనలేనిది, అది దేవుని యొద్ద ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలిగే ఉన్నతమైన బహుమానం, సమాధానం. అటువంటి గొప్ప సమాధానముతో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నింపి ఆశీర్వదించాలని కోరుకుంటే, తన ప్రజగా, దేవుని బిడ్డగా నీవు రూపాంతరం చెందు. దేవునితో ప్రయాణం చేయి. నీకు ఖచ్చితంగా ప్రభు సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ సమాధానము నీ బిడ్డలకు దయచేసి ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు ఏవైనా సరే విజయాలు దయచేయండి. వారి హృదయంలో ఉన్న బాధ సమస్తాన్ని తొలగించి సంతోషంతో నింపండి. ఈరోజు ప్రభువా, బిడ్డలో ఎవరైతే జన్మదినాలు, వివాహ దినాలు, తమ ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి వారిని అందరినీ ప్రభువా ఆదరించండి, ఆశీర్వదించండి. నేటి ప్రయాణాలలో విజయాలు దయచేయండి. ప్రభువా, నీవే బిడ్డలకు తోడుగా ఉండి సమాధానంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గక్క. ఆమేన్.